నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి అఖిలప్రియ. మీ బిడ్డగా ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలన్న మంత్రి అఖిలప్రియ. నంద్యాలలో అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్న విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న టీడీపీ నంద్యాల అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. తెలుగుదేశం పార్టీతోనే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందన్న టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శివానందరెడ్డి. వైసీపీ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు భోజన సదుపాయం కల్పించిన సర్నేడి సేవా సంస్థ. మునగల రాయపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి భూమా. ఆలగడ్డ పట్టణంలోని భూమా బాలరెడ్డి నగర్లో మంత్రి అఖిలప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం ఆలగడ్డ పట్టణంలో మంత్రి అఖిలప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక భూమా బాలరెడ్డి నగర్లో ఇంటింటికి తిరిగి ఆలగడ్డ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఆలగడ్డ పట్టణాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతానని మంత్రి అఖిలప్రియ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ బిడ్డగా ఆదరించి గెలిపించాలని మంత్రి అఖిలప్రియ ప్రజలను కోరారు. ఆదివారం సిరివెల్ల మండలంలో గోవిందపల్లె, సిరివెల్ల, ఎర్రగుంట్ల గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రోడ్లో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హడావిడి చేసి ఎన్నికల తర్వాత సూట్ కేసులతో పారిపోయే నాయకులను నమ్మొద్దని మంత్రి అన్నారు. భూమా కుటుంబం తరతరాలుగా ప్రజల సేవకి అంకితమైందన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజాసేవ చేయడమే తప్ప భూమా కుటుంబానికి మరో రాజకీయం లేదన్నారు. అమ్మ భూమా శోభానాగిరెడ్డి మరణం తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తనకు ఏమీ తెలియదన్నారు. నాన్న భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ఉన్నప్పుడు నంద్యాల, ఆలగడ్డ నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని తనతో అన్నట్లు మంత్రి అన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చే తరుణంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదురైనప్పటికీ కార్యకర్తలు, భూమా కుటుంబ అభిమానులు అందించిన ప్రోత్సాహంతో రాజకీయాల్లో ధైర్యంగా రాణించగలిగానన్నారు. చాలా బ్రహ్మాండమైన
స్పందన వస్తుంది. ఈరోజు సిరివెల్ల గ్రామంకి ఈ మధ్య కాలంలో చాలా సార్లు నేను రావడం జరిగింది. గత 3 రోజులు కూడా నేను స్టార్టింగ్ దగ్గర నుంచి కొన్ని ఏరియాలో ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరిగింది. చాలా మంది ఇళ్ళకాడకు నేను వచ్చింటాను. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాము, మహిళలను కలుసుకున్నాము, ఆడవాళ్ళని కలుసుకున్నాము. ఇండ్ల లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటి తలుపు కొట్టి లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క సమస్య కూడా ఈరోజు అడిగి తెలుసుకోవడం జరిగింది. సిరివెల్లలో సమస్యలే లేవని నేను చెప్పను, చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ తీర్చాలంటే కష్టపడి పనిచేసే వాళ్ళే కావాలి. ఈరోజు నేను కొత్తగా చెప్పడం కాదు, మా అబ్బ టైం నుంచి మీరందరూ కూడా చూస్తున్నారు. మా అబ్బ గాని, మా పెద్దన్న గాని, నా తండ్రి గాని, శోభమ్మ గాని ప్రతి ఒక్కరు కూడా ఆలగడ్డ ప్రజల కోసము ఎన్ని త్యాగాలు చేశారో, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ విధంగా మీ అందరి కోసము పనులు చేశారనేది నాకన్నా బాగా మీకే బాగా తెలుసు. నేను దేనికోసం రాజకీయాలకు వచ్చానో ఆ పనుల మీదనే నేను దృష్టి పెట్టడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఆలగడ్డ తాలూకాకి 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చానని చెప్పి గర్వంగా నేను మీ అందరికి చెప్పుకోగలుగుతున్నాను. ఆ 2,000 కోట్లు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారితో ఎన్నిసార్లు కొట్లాడాల్సి వచ్చిందో, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగానో నాకు తెలుసు. నంద్యాల పట్టణంలో జరిగిన అభివృద్ధిని చూసి టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 37, 38 వార్డులలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్లు వాకా శివశంకర్, మామిడి ఉషారాణిల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి నంద్యాలలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని 39వ వార్డు ఇన్ఛార్జ్ హరి ఆధ్వర్యంలో నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోజాకుంట, బైర్మల్ వీధి, అంజుమాన్ వీధిలలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు ఫిరోజ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. चलो सामने चलो अरे తెలుగుదేశం ప్రభుత్వంతోనే నవ్యాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని నడిగడ్డలో ముస్లిం ఆత్మీయ సభను తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి ఆయనతో పాటు మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, దూదేకుల సమైక్య చైర్మన్ డాక్టర్ బాబన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేపట్టడమే కాకుండా ప్రజా సమస్యలు తీరుస్తూ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డి, మిద్దే హుసేన్ పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ముస్లిం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతమంది ముస్లిం సోదరుల్ని 42 వార్డుల నుంచి ఇక్కడికి చేర్పించిన ఘనత మన ఎన్ఎండి ఫిరోజ్ గారికి, ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇంత ముస్లింస్ ను ఒకసారికి చేర్చి మన సందేశం అంతా కూడా వినే అవకాశం కల్పించినందుకు ఫిరోజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫిరోజ్ గారు ఏ కార్యక్రమం చేసినా చాలా భారీగా చేస్తాడు. ఆగస్టు 15 కూడా చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరు చెప్పినా ఏమి చెప్పినా గతంలో నంద్యాల ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఉపన్యాసం ద్వారా కాకుండా మీ కళ్ళతో మీరే చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమము, రోడ్ వైడనింగ్ అయితేనేమి, 13,000 ఇళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కటి మీ కళ్ళతోనే చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇమాములకు 5,000 జీతం నుంచి 10,000 జీతం కూడా చేయడం జరిగింది. బీజేపీతో చేతులు కలిపిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఓటు వేస్తే మన భస్మాసుల హస్తం మాత్రి మన ఇదిని మనమే ఎత్తిన చేతిలో పెట్టుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. మన నంద్యాల నియోజకవర్గంలోనే 1,200 మందికి 7 కోట్ల రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా అందిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ కానీ,
ప్రతి బై ఎలక్షన్ లో మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడిగింది ఇండ్ల ముందర రోడ్లు డ్రైన్లు వేయాలని అడగడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ టౌన్ లో కూడా ఈరోజు ప్రతి ఒక్క వీధిలో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు కాలువలు వేసి 50 కోట్ల రూపాయలతో ఈరోజు వేసామని కూడా చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఈరోజు ఈ 1.5 సంవత్సరంలో ఈ అభివృద్ధి పనులు అవుతాయని కూడా ఎవరు కూడా ఊహించలేదు. అయినా ఈరోజు అవన్నీ కూడా పనులు పూర్తి చేసుకొని మీ ముందుకు వచ్చామని తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు, వచ్చి ఒక అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. గతంలో 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. 13 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేశారు, కూడా ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి పని చేశారని ఏ రోజన్నా మాట్లాడారా అని కూడా మీ అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. పొరపాటున కానీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఇప్పటికే 13 సంవత్సరాలు వెనకలు పడ్డాం, మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి పోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా అందరూ గుర్తున్నారు. इसलिए आप लोग तहे दिल से ठंडे दिल से सोचे, क्योंकि माहौल भी अच्छा है, ठंडा है माहौल, तो गर्मी के दिनों में इतना ठंडा माहौल होता है उनके नहीं समझा में, लेकिन बड़े बड़े लोग अच्छी तकरीर करें, उनके हिसाब तो भाई हिंदुस्तान की हालत क्या है क्योंकि हम लोग बाद में बात कर सकते हैं. आप भी वक्त हो चुका, मैं अदमन गुजारिश करता हूँ कि इलेक्शन करीब है, अच्छे लोगों को जिता लिए, जमींदार की हिफाजत बचा रहा हम लोगों को उन्होंने पर, क्योंकि फिर गलत लोग आ गए तो नादान बच्चों को बेवा बच्चों को ऊपर कैसा रखे, केसों से बाहर निकलने के लिए बड़े इलेक्शन की वजह से केसों से बाहर पड़े बच्चे रहा. अगर चले तो हमारे मुसलमान बच्चे भी थे, एससी के बच्चों भी थे, उन लोगों के बच्चों को भी जुर्म हुआ उन लोगों के ऊपर. इसकी वजह से हुआ शिल्पा मोदी साहब के साथ रह गए, नादर बाबू नफरुमा नागरेड्डी के ऊपर रह गए. उस दिन रात तो मैं बोला हमारे साथ बहुत सी दोस्तों की थी, उस दिन आया होता है ಇದು అనవసరంగా రాత్రి 1 గంట అయింది, ఇది పంపించేసి కేసు ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన అనవసరం కొడుకు బురా మై చూడకే మన భూమా గంగుల ప్రభాకర్ రెడ్డి బురా మేము ఇంత ఫ్యాక్షన్ నడుపుతున్నామని పనికిమాల పని చేయలేదు వద్దాయమని ఏమీ చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు దగ్గర 23,000 కోట్ల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి దగ్గర ఇప్పటికే 16-17,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేయడం జరిగిపోయింది. రేపు అంటే 8వ తారీఖున మిగిలిన 6,000 కోట్లు కూడా రైతు ఖాతాలో వేసి రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీకు మనవి చేస్తున్నాను. చూసిన హామీలు నెరవేర్చలేదు అని అంటుంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మీకల్లా అరచేతుల్లో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలియదు, కానీ నవరత్నాల పేరుతో ఆల్రెడీ మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని నంద్యాల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 18, 19 వార్డుల్లోని ఎన్జీఓ కాలనీ, హౌసింగ్ బోర్డు, లలితానగర్, విశ్వనగర్, నివర్తి నగర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో అవినీతి అక్రమాలతో పాలన సాగిస్తూ టీడీపీ నాయకుల సంక్షేమం, పార్టీ కార్యకర్తల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేసిందన్నారు. ప్రజాకంటక పాలకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గుర్రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత దస్తగిరి రెడ్డి, మార్క్ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివి నాగిరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమవారం మునగాల, రాయపాడు గ్రామాలలో నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పూర్తి చేశామన్నారు. టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీకి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ పనులన్నింటినీ కూడా అభివృద్ధి పథకాల్లో ముందుగా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాను. మనం ఉన్నప్పుడు మాత్రం ఏ పార్టీ వాళ్ళని చూడకుండా ఆ పార్టీనా ఈ పార్టీ అని వివాదాలు లేకుండా ప్రతి పేదవాళ్ళు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అన్నింటినీ కూడా ఈరోజు చేకూర్చడం జరిగింది. గతంలో
వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరు 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉంటూ ఎటువంటి అభివృద్ధి కూడా చేయకుండా ఈరోజు అన్నింటినీ కూడా పక్కన పడేయడం జరిగింది. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి తప్పితే ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి ఏ గ్రామాల్లో కూడా చేయలేదు. కానీ ఈరోజు చూసుకుంటే ప్రతి ఊర్లో ఈరోజు సిమెంట్ రోడ్లు వేయడం కానీ, ప్రతి వీధిలో LED లైట్లు విధించడం కానీ, తాగునీటి సమస్య లేకుండా కూడా చేయడం కానీ, అన్ని విధాలుగా ఈరోజు గ్రామాలని అభివృద్ధి చేసుకుంటున్నాం. మీరందరూ కూడా జరుగుతున్న అభివృద్ధిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సైకిల్ గుర్తుకి ఓటేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే రావాల్సిందిగా మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నంద్యాలలో చూసుకుంటే 1400 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులన్నీ కూడా చేసుకుంటున్నాం. గత 13 సంవత్సరాల నుంచి వేరే నాయకులు చేయలేని అభివృద్ధి అంతా కూడా ఈరోజు మనకి జరుగుతుందంటే దానికి కారణం భూమా నాగిరెడ్డి గారు. ఆయన ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని కేసులు పెట్టించుకున్నా కూడా ఈరోజు అన్నిటికీ ఎక్కడ కూడా భయపడకుండా ఈరోజు అభివృద్ధి పనులన్నింటినీ కూడా చేయడానికి ఆయన కారణమయ్యారు. గతంలో మీరు చూసుకుంటే భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నారు, కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. మళ్ళీ భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులన్నింటినీ కూడా చేయడం జరుగుతుందని మీ అందరూ కూడా గమనించాలి. ఈరోజు నంద్యాలలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెప్రెప్లాడే విధంగా మీరు అందరూ కూడా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా శివానంద రెడ్డి గారికి సైకిల్ గుర్తుకి ఓటేసి మీ అందరూ కూడా మీ అందరి మద్దతు తెలిపాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్వనీడి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పేదలకు భోజన సదుపాయం కల్పించారు. సర్వనీడి సేవా సంస్థ అధ్యక్షుడు గౌతమ్ కుమార్ సహకారంతో నంద్యాల బ్రాంచ్ ఇన్ఛార్జ్ జాన్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు, పేషెంట్ బంధువులకు, గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు దాదాపు 200 మందికి భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో సర్వనీడి సభ్యులు శిఖామణి, రాజ్ కుమార్, శాంతన్ తదితరులు పాల్గొన్నారు. సర్వనీడి సేవా సంస్థ అధినేత గవర్నీలు గౌతమ్ కుమార్ సహకారంతో ఈ నంద్యాల మహాపట్టణంలో ఆయన గుర్తెరిగి ఎంతోమంది బీదలు ఆకలి చేత మలమనడుస్తున్నారని అక్కడక్కడ రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో, గవర్నమెంట్ ఆసుపత్రులను గ్రహించి ఎంతోమందికి ఆహారం ఆయన స్వయాన తెలంగాణలో ఆయన ఉండి ఇక్కడ అధ్యక్షులు సహాయంతో నంద్యాల ఇన్ఛార్జి ఎంసన్ జాన్సన్ ఆధ్వర్యంలో ఈ దినం గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేద ప్రజలకు, చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు రుచికరమైన పౌష్టికరమైన ఆహారాన్ని అందజేసినారు. అదీనుగాక 12 కూరగాయలతో చేసిన మునక్కాయలతో చేసిన సాంబారు, గుడ్డు, అరటి పండ్లు, అప్పడాలు మరియు మజ్జిగతో వారిని తృప్తిపరిచి ఈ దినము ఎంతోమంది బీదలకు ఆకలి తీర్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి అఖిలప్రియ. మీ బిడ్డగా ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలన్న మంత్రి అఖిలప్రియ. నంద్యాలలో అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్న విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న టీడీపీ నంద్యాల అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. తెలుగుదేశం పార్టీతోనే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందన్న టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శివానందరెడ్డి. వైసీపీ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి.
మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు భోజన సదుపాయం కల్పించిన సర్నేడి సేవా సంస్థ. మునగాల రాయపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి భూమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.